హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎగ్జిట్ పోల్స్ అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ విధానంపై తమ నిర్ణయాన్ని అయితే ఈ విధంగా తెలియజేశారండి. సో సిపిఎస్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులకు సంబంధించి సో పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఆ వివరాలను ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సిని మనం దాని మీద ఉంటుంది, ముందుకు తీసుకెళ్తాం రాగానే. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని గాల్లోకి వదిలేశాడు. స్కూల్స్లో పాఠాలు చెప్పి టీచర్లు తీసుకెళ్ళి మనకి యారక్ షాపుల దగ్గర, సారాయి షాపుల దగ్గర క్యూల్లో సరి చేసే బాధ్యతలు అప్పచెప్పాడు. ఇది వారిని మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర అని చెప్పి మనం గురువుని ప్రార్థించుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చి మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ప్రభుత్వం గురువులను అవమానం చేసింది. ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి గౌరవం ఇచ్చేలాగా, వారికి వేతనం సకాలంలో అందేలాగా, అలాగే సిపిఎస్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు. ఈ రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది. దానికి తాలూకు కష్టం తెలుసు నాకు. అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను. సంవత్సరం లోపు దీనికి పరిష్కారాన్ని కనుక్కొని మీ పదవీ విరమణ మీకు భయపెట్టేది కాదు, మీకు భరోసా ఇచ్చేదిలాగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగులందరికీ నేను తెలియజేసుకుంటాను. నేను మీకు మాటిస్తున్నాను, సంవత్సరం లోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపోం. నేను మీకు మాటిస్తాను, నేను నిలబడతాను. అలాగే సాగునీరు, మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈరోజు, మెగా ప్రాజెక్టులు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, సో ఎవరైతే పదవి విరమణ చేయబోతున్నారో ఉద్యోగస్తులు కూడా, సో వారందరికీ ఖచ్చితంగా సంవత్సరం లోపల ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ నేను తప్పకుండా చేస్తానని అయితే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇచ్చారండి. సో ఆయన మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారని అయితే అందరికీ తెలిసిందే అండి. సో ఆయన మాట మీద నిలబడతారని అయితే తెలిసిందే. సో మరి చూడాలండి. సో ప్రభుత్వం అయితే ఏది రాబోతుంది, ఎలా జరగబోతుంది అయితే మనకు ఏప్రిల్ 4వ తేదీన జూన్ 4వ తేదీన తెలియనుంది. సో పవన్ కళ్యాణ్ అయితే ఈ విధంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఈ విధంగా అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు కూడా సో పెన్షన్ పొందుతూ ఉన్నారని, సో ఆ కష్టం తనకు తెలుసని కూడా ఆయన అయితే ఈ విధంగా వివరించి, సో తద్వారానే నేను గురువులకు మర్యాద ఇస్తూ అంటే ఉద్యోగస్తులకి ఈ విధంగా మర్యాదతో అయితే కూడిన తగు న్యాయం అయితే చేస్తానని ఈ విధంగా తెలియజేశారు సంవత్సరం లోపల. సో ఇదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.